ఒక ఊరిలో మధు, గోపి, రాము అనే ముగ్గురు వ్యక్తులు ఉండేవారు. ఒకసారి వాళ్ళు ముగ్గురు కలిసి పట్నంలో జరుగుతున్న జాతర చూడాలని బయలుదేరారు. అక్కడికి చేరాలంటే కాలినడకన 2 రోజుల ప్రయాణం చెయ్యాలి. నెమ్మదిగా ప్రయాణం మొదలు పెట్టారు. నడిచి నడిచి బాగా ఆకలి వేయడంతో వారి దగ్గరున్న ఆహార పదార్థాలన్నీ సాయంత్రానికి అయిపోయాయి. పట్నానికి చేరుకోవాలంటే మరుసటి రోజు మధ్యాహ్నం అవుతుంది. అప్పటి వరకు ఏం తినాలా అని ఆలోచించసాగారు. అంతలో వారికి చెట్టుకు బాగా పండిన తీయటి వాసన వస్తున్న పనసపండు వేలాడుతూ కనిపించింది. దానిని చూడగానే ముగ్గురికి నోరూరింది. గబగబా వెళ్లి ముగ్గురు కలిసి పండును కోసారు. అయితే అక్కడే అసలు గొడవ మొదలయ్యింది. పనస పండును నేను ముందుగా చూశాను కాబట్టి నాకు ఎక్కువ వాటా ఇవ్వాలి అని మధు అన్నాడు. ముగ్గురిలోనూ నేనే పెద్దవాడిని కాబట్టి నాకు ఎక్కువ వాటా ఇవ్వడం సబబు అని గోపి అన్నాడు. ఇలా ఇద్దరూ వాదించుకోవడం మొదలు పెట్టారు. దాంతో మాటా పెరిగి తన్నుకునేంత వరకు వచ్చింది. అప్పుడు రాము వారిద్దరిని ఆపి, చీకటి పడుతోంది. ఈ రాత్రికి ఇక్కడే పడుకుని ఉదయమే లేచి వెళ్దాం. ఎవరికి ఎక్కువ వాటా ఇవ్వాలనేది ఈ రాత్రికి ఆ దేవుడే నిర్ణయిస్తాడు అని సర్ది చెప్పాడు. ఆ తరువాత ముగ్గురు నిద్రపోయారు. మర్నాడు ఉదయం మధు, గోపిలు త్వరగా నిద్రలేచారు. దేవుడు నా కలలో కనిపించి నన్నే ఎక్కువ వాటా తీసుకోమని చెప్పాడు అని మధు చెప్పాడు. లేదు లేదు, దేవుడు నా కలలో కనిపించి నన్నే పెద్ద వాటా తీసుకోమని చెప్పాడు అని గోపి చెప్పాడు. ఇలా వీళ్ళిద్దరూ చాలాసేపు వాదించుకున్నప్పటికీ రాము లేవనే లేదు. మధు, గోపీలు కలిసి రామును తట్టి నిద్రలేపారు. ఎందుకు ఇంతసేపు పడుకున్నావు అంటూ మధు అతడిని అడిగాడు. అప్పుడు రాము, నేను దేవుడి మాటను కాదనలేకపోయాను, అందుకే ఇంతసేపు నిద్రపోయాను అని చెప్పాడు. దేవుడి మాట ఏంటా? దేవుడి మాట అని సందేహంగా అడిగాడు గోపి. రాత్రి నాకు దేవుడు కనిపించి పనసపండును నన్ను ఒక్కడినే తినేయమని చెప్పాడు. కడుపు నిండా తిని ఆలస్యంగా పడుకోవడం వల్ల త్వరగా మెలకువ రాలేదు అని సమాధానమిచ్చాడు రాము. ఎంత దేవుడు చెప్తే మాత్రం నువ్వు ఒక్కడివే మొత్తం తినేస్తావా? మా కోసం చెరో 4 పనస తొనలైనా ఉంచొద్దు అని రాముని తిట్టారు. రే, మనిద్దరం ఎవరికి వాళ్ళం నాకే ఎక్కువ కావాలని ఆశపడినందుకు చివరకు కొద్దిగా కూడా దక్కలేదు అంటూ బాధపడ్డాడు మధు. అవునరా, ఈసారి ఏదైనా దొరికితే ఎక్కువ వాటాల కోసం దెబ్బలాడుకోకుండా సమానంగా పంచుకుంటే బాగుంటుంది అన్నాడు గోపి. అప్పుడు రాము, బాధపడకండి, పనసపండును నేను తినలేదు. మీరు దెబ్బలాడుకోకుండా సఖ్యంగా ఉండడం కోసమే అబద్ధం చెప్పాను అని చెప్పి వెంటనే చెట్టు చాటును దాచి ఉంచిన పనసపండును తీసుకొచ్చాడు. దాన్ని చూసి మధు, గోపి చాలా సంతోషించారు. ముగ్గురు కలిసి పనసపండును సమానంగా పంచుకుని ఆనందంగా తిన్నారు. తర్వాత హుషారుగా నడుచుకుంటూ పట్నానికి బయలుదేరారు. అడవిలో చెట్టు పైన అల్లరికోతొకటి ఉండేది. అదే చెట్టు మీద మరొక కొమ్మ మీద చిలుక, వేరొక కొమ్మ మీద పిచ్చుక కూడా నివసించేవి. అవి 3 ఒకే చోట ఉండడంతో స్నేహంగా మెలిగేవి. ఒకరోజు సమీపంలోని పల్లెకు వెళ్లిన కోతికి ఒక అద్దం దొరికింది. దాన్ని అడవికి తెచ్చుకుని రోజు తన ముఖం అద్దంలో చూసుకుని, వారేవా ఏమి ఫేసు, అచ్చం హీరోలా ఉంది బాసు అని పాడుకుంటూ తెగ మురిసిపోయేది. అద్దం విషయం తెలిసిన అడవిలోని జంతువులు, పక్షులు రోజు కోతి దగ్గరకు రావడం ప్రారంభించాయి. రకరకాల పండ్లిచ్చి వాటి ముఖాలు చూసుకోవడం చేసేవి. ఏదో కాస్తంత నల్లగా ఉన్నా నా అంత కలమొహం మరే పక్షికి లేదు అని ఆనందపడింది కాకి. ఈ అడవిలో నేనే బలశాలిని, ఈ అడవికి నేనే బాహుబలిని అని సంబరపడింది ఏనుగు. ఏయ్ జిత్తుల మరి వెరీ స్మార్ట్. నిన్ను కొట్టే మగాడు ఎంతవరకు పుట్టలేదు, ఇక ముందు పుట్టబోడు మామా అని ఎదురు గంతేసింది నక్క. ఇలా అల్లరి కోతి అవిచ్చిన పండ్లను ఎంచక్కా తినడం,
ఖాళీ సమయాలలో అద్దంలో తనను తాను చూసుకుని మురిసిపోవడం తప్ప మరే పని చేసేది కాదు. అది గమనించిన పిచ్చుక, మిత్రమా, పదే పదే అద్దంలో నీ ముఖం చూసుకుంటూ మురిసిపోతున్నావు. ఆహారం కూడా నీ దగ్గరికే వస్తుండటంతో బద్ధకంగా తయారయ్యావు. ఇది సరికాదు అన్నది మంచి కోరి. నీ దగ్గర అద్దం ఉన్నంత వరకే అందరూ నీ చుట్టూ చేరతారు. అది లేకపోతే నిన్నెవరూ పట్టించుకోరు. జాగ్రత్త. అని చిలుక కూడా హితవు చెప్పింది. ఏయ్, ఏంటే పెద్ద పెద్ద డైలాగులు కొడుతున్నారు? అందరూ నా దగ్గరికి వస్తున్నారని మీకు కుళ్ళు. ఈ అడవిలో అందరూ నాకు మిత్రులే. అయినా నా సంగతి నాకు తెలుసులే. మీరేమీ బోడి సలహాలు ఇవ్వనవసరం లేదు, కానీ మీ పని మీరు చూసుకోండి, పోండి అని కటువుగా జవాబిచ్చింది కోతి. ఆ మాటలకు పిచ్చుక చిలుక చిన్నబుచ్చుకున్నాయి. ఒకరోజు అడవిలో పెద్ద గాలివాన వచ్చింది. ఆ గాలి దుమారానికి కొమ్మల మాటున కోతి దాచుకున్న అద్దం కింద పడి పగిలిపోయింది. అది చూసిన కోతి, అయ్యో, నా అద్దం పగిలిపోయింది నా అద్దం అంటూ బోరున ఏడ్చింది. కోతి దగ్గర అద్దం లేదనే విషయం తెలుసుకున్న జంతువులు, పక్షులు క్రమంగా దాని దగ్గరకు రావడం మానేశాయి. పండ్లు తెచ్చి ఇవ్వడము ఆగిపోయింది. ఆ దిగులుతో కోతికి జబ్బు చేసింది. అయినా ఏ ఒక్కరూ పలకరించడానికి కూడా రాలేదు. కోతి బాధను చూసిన చిలుక ఆహారంతో పాటు కుందేలును అడిగి మూలికలు తీసుకొచ్చింది. రాత్రులు పిచ్చుక కోతి బాగోగులు చూడసాగింది. కొద్ది రోజుల్లోనే దానికి జబ్బు నయమైంది. మిత్రులారా, నా దగ్గర అద్దం ఉన్నప్పుడు చుట్టూ చేరిన వారు అది లేదని తెలిసాక నా దగ్గరికి రావడమే మానేశారు. ప్రయోజనం ఆశించి దగ్గరకు చేరేవారు నిజమైన స్నేహితులు కారని తెలుసుకోలేకపోయాను. నన్ను క్షమించండి అంటూ కోతి చిలుక పిచ్చుకలను క్షమాపణ కోరింది. ఆ తర్వాత నుండి అవి మూడు మునుపటిలానే సంతోషంగా గడపసాగాయి. ఒక రోజునొక నక్క ఆకలితో అలమటిస్తూ ఎక్కడైనా ఏదైనా తిండి దొరుకుతుందేమోనని అడవంతా తిరగసాగింది. అప్పుడు దానికి ఒక కోడిపుంజు కనిపించింది. అయితే అది చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉంది. దానిని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపయింది. అరే, ఆకలి తీరే అవకాశం వచ్చిందనుకుంటే అది కాస్త చెట్టు కొమ్మ మీద కూర్చుని ఉందే. నన్ను చూసేసినట్టుందే. అదా క్రిందకి దిగదో, నేనా చెట్టు పైకి ఎక్కలేను. ఇప్పుడు ఎలా అని ఆలోచనలో పడింది. చివరికి దానికో ఐడియా తట్టి నవ్వుకుంది. మెల్లగా చెట్టు దగ్గరకు వచ్చి ఇలా అంది, ఓ కోడి మిత్రమా, నీకీ విషయం తెలుసా? ముందు నువ్వు ఆ విషయం ఏంటో చెప్పకుండా నాకెట్టా తెలుస్తుంది? ఓ, భలే సరదాగా ఉన్నావు నువ్వు. విషయం చెప్తాను విను. నిన్న ఆకాశవాణి నుండి ఒక వార్త వినిపించింది. వార్త? ఏంటా వార్త? ఇక మీదట అడవిలోని జంతువులన్నీ కలిసిమెలిసి స్నేహితుల్లాగా జీవించాలంట. అందుచేత నువ్వు క్రిందకు వచ్చాయి. మనం ఇద్దరం స్నేహితుల్లాగా కలిసిమెలిసి కమ్మని కబుర్లు చెప్పుకుందాం, సరదాగా ఆడుకుందాం. ఆ జిత్తులు మారినక్క చెప్పే దాంట్లో నిజమేంతో ఆ కోడిపుంజుకు తెలుసు. అందుచేత అది, ఆ, అవును, ఆ వార్త నేను కూడా విన్నాను. వస్తున్నా ఉండు అంది నెమ్మదిగా. తన పన్నాగం ఫలిస్తున్నందుకు నక్క చాలా ఆనందపడసాగింది. అయితే ఆ కోడిపుంజు మాత్రం లోపల నక్క బారి నుండి ఎలా తప్పించుకోవాలా అని ఆలోచించసాగింది. అప్పుడే అది దూరంగా ఎవరో వస్తుండటం గమనించింది. అదిగో, మీ స్నేహితులు ఎవరో ఇటే వస్తున్నారు. వాళ్ళని కూడా రాని, అందరం కలిసి సరదాగా ఆడుకోవడమే కాదు, పెద్ద పండుగ కూడా చేసుకుందాం అన్నది ఊరిస్తూ. అరే, ఈ దారిన వచ్చే నా స్నేహితులు ఎవరో లేరే. ఇంతకీ ఎవరొస్తున్నారబ్బా అని అడిగింది నక్క కంగారుగా. ఇంకెవరో వేట కుక్కలు, వాటి స్నేహితులు అని జవాబిచ్చింది కోడిపుంజు. దూరంగా వేట కుక్కలు అరుచుకుంటూ వస్తూ కనిపించాయి. వాటిని చూడగానే నక్క హడలెత్తిపోయి, అమ్మ బాబోయ్, వాటి కంటపడితే చావడం ఖాయం అని మనసులో అనుకుని భయంతో వణకడం మొదలుపెట్టింది.
అలా ఎందుకు వణికిపోతా ఉన్నావు నక్క బావా? అని అడిగింది కోడిపుంజు వెక్కిరిస్తూ. అందుకు నక్క, వాళ్ళు బహుశా నిన్నటి వార్త వినలేదనుకుంటాను. అయినా అంతమంది మిత్రులు ఒకేసారి స్నేహించేయమని మీద పడితే నేను బ్రతుకుతానా? చస్తాను. వస్తాను. అని అక్కడి నుండి వేగంగా పరిగెత్తి పారిపోయింది. నక్క అలా పారిపోవడం చూసి కోడిపుంజు పడి పడి నవ్వుకుంది. ఈ కథలో నీతేమిటంటే మోసాన్ని మోసంతోనే జయించాలి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి, తప్పనిసరిగా కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి.